కొద్దిగా ఆరితే చాలా. ఇందా కూర నీళ్ళు అవ్వాయి. ఆవకాయ కూడా కలిపేస్తా. భలే ఉందబ్బా ఆవకాయ. అది కూడా వేసేసి చూడటానికి భలే ఉంది. కలర్ అదైతే మళ్ళీ నోరు ఊరిపోతుంది. హాయ్ అండి, ఇవి చూసారు ఎంత చిన్నగా ఉన్నాయి మామిడికాయలు. వీటితో అవ్వ అక్క ఊరకాయ పెడుతున్నారు, చూద్దాము. కట్ చేసి పెట్టేసుకున్నావా? కట్ చేసి ఉప్పు పసుపు వేసుకొని ఊరనిచ్చేస్తున్నావా? మరి అవ్వేంది డ్రైగా ఎండబెట్టుంది? పచ్చిగా ఇట్లా వేసుకోవచ్చు, అవ్వలాగా వేసుకోవచ్చు. లేకపోతే కావాలంటే ఎండలో పెట్టుకొని ఇప్పుడు అవ్వ ఎండు ఊరకాయ పెడుతుంది. బాగా వాసన వస్తుంది, గమాలిస్తుంది. అప్పుడేమే ఉప్పు పసుపు వేసావు కదా, అది వాసన. చిట్టి చిట్టి మామిడికాయలు టేస్ట్ అయితే భలే ఉంటాయంట ఊరకాయకి అయితే. కాదవా, నువ్వు ఎండు ఊరకాయ పెడుతున్నావా? ఆరబెట్టింది అయితే. ఇంకోటి పచ్చి ఊరకాయ కాకపోతే ఊరి చాలా. ఇందా కూర నీళ్ళు అవ్వాయి. కొద్దిసేపు ఊరనిచ్చి మళ్ళీ ఎండకేసావు, మళ్ళీ ఆ నెలల్లో వేసేస్తావు. పచ్చికాయ వచ్చినట్టే వచ్చేస్తుంది, ఎక్కువ నీళ్ళు లేదు కాబట్టి. అవ్వ పెంపకం ఆడ పెట్టేసి చేతులు ఆడుకో. పిల్లు వదిలేనా, చేతులు అడుకో. గుట్టి పెట్టయినామంటావా? ఆల్రెడీ అంతకుముందు చేసుకున్నావు కదా, మళ్ళీ ఇది చేస్తున్నావా? కోడలకి వేయడానికి, మనవాళ్ళకి వేయడానికా? ఇవి వేరే మాడికే కాబట్టా, ఇది వేరే మాడికే కాబట్టి. ఆ ఊరకాయ వచ్చి పచ్చి ఊరకాయ, పచ్చి మాడికాయ. ఆవు పిండి, మెంతి పిండి, మిరప్పొడి. ఆవు పిండి వేయించినావా? ఆవాలు ఆవాలు మెంతులు వేయించుకున్నావు. ఎగరేయాలమ్మా? ఎగరేసిదా? అట్ట కలిపెట్టావు కాబట్టి పైన దుమ్ములాగా ఉంటుంది కదా మిరపొడి, దాంట్లో కలిసిపోయిందా? ఫస్ట్ ఎగర కొడితే మిరపొడి అనేది పైకి వస్తుంది. రెండు ఒకటేనా, వేరు వేరా? పొండి మిరపకాయ. భలే ఉందబ్బా ఆవకాయ, ఊరు ఊరిపోతుంది. ఎన్ని రోజులు అయింది అవి చేసా ఆవకాయ? ఫ్రెష్ ఆవకాయ ఇది కూడా. ఇది వేరే, ఇది ఇంటి మాడికాయ కదవా, తోటల మాడికాయ. ఇది వచ్చి వేరే వాళ్ళు ఇచ్చారన్నమాట, చిట్టి చిట్టి మాడికాయలు ఇప్పుడు చూపించినట్టు. ఆవాలు, ఎండుమిరపకాయలు, నూనె, ఇంగువ అన్నీ వేసుకొని చల్లారి పెట్టుకోవాలి కదా. చల్లారి నాకు వేసుకుంటావు. ఏం చాలు, నూనె చాలదా దానికి? ఎక్కువ దానికి పైకల్లా సరిపోయింది బాగా. దాని పైకల్లా ఉంది, కొంచెం ఉంచేస్తావు. ఏం కాదా? మామిడి అంటే చేపల కూర చేసుకుంటున్నావా? మామిడికాయ ఊరగాయలో పై నూనె పోసుకుంటే బాగుంటుంది అంట చేపల కూర అంటుంటారు. కొంచెం పోయాల, ఎక్కువ ముక్కలు అయినవా? కొన్ని ఎర్రంగా వచ్చేస్తున్నాయి కాయలా. అయ్యో అది కూడా పసుపు. పసుపు కాయలు పసుపుగా వచ్చేస్తున్నాయి. మామిడికాయ కొన్ని పసుపుగా ఉన్నాయి అంటున్నా. మొత్తం కలిసే విధంగా కలిపితే బాగా పడుతుంది. రేపటి పై తేలుతుందవా నూనె?
ప్రస్తుతానికి కనిపిదు కానీ రేపు బాగా తెలిపోద్ది. ఒకవేళ చాలా పైన రేపు పోసుకోవచ్చు. చేతితో జాగచ్చా? సరిపోయిందా? చాలా ఎక్కువ పడాలగా, అప్పుడు బూజు రాదు. ఏం తెచ్చేదా? సాల్ దంచాలి ఇప్పుడా? పోస్తే ముద్దరాదు అది పట్లాలు ఇప్పి పోస్తే మిక్సీ తీసేసుకున్నాం. సాల్ట్ కొనుక్కోకుండా ఇట్లా మిక్సీ చేసేస్తావా? రాళ్ళు ఉప్ప? అది మంచి పని లేదు అసలు. సరిపోతుంది. కొండ మిరకాయల పచ్చళ్ళు టొమాటోలు ఏమైనా వేసినావా? అంతే. మనోళ్ళకి మనవరాలకి ఇప్పుడు ఇంకా రావాలా సెలవుల్లో రుచి తినాలా. అప్పుడైతే ఇవన్న చిన్న బకెట్ పెద్ద పెద్ద బకెట్లకి వేసేటప్పుడు గోంగూర గోంగూర కూడా వేసుకునేదా? గోంగూర వేసి పెట్టేస్తే గోంగూర బాగుంటుందా వేసి పెట్టుకుంటే ఊరగాయలాగా? వేసి పెట్టుకున్నాం అనుకో, కావాలి ఉన్నప్పుడు చోక మిరకాయలు వేసుకొని ఆకు వేసి పెట్టుకున్నాం. కొంతమంది గోంగూర ఎక్కువ ఉన్నప్పుడు ఆకు ఉట్టి నూనెలో వేయించి పెట్టుకొని సీసాలో పెట్టుకుంటున్నారు. వేయించి ఆకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారంట. 10 రోజుల తర్వాత చేసుకోవచ్చు అంట. ఎండ పోసేసేది బకెట్లో పెట్టేది అదే ఎండ పోసేసేది. అటంటే అంత అంత చౌరు పోసేది, అంత ఉప్పు కలిపేసేది, అంత పూసు పడేసేసేది. అట్లా వాడి చేసి గిన్నెకి ఎత్తుకునేసేది. తల్లారిన పట్టబెట్టి అమ్మా మాయ్ ఏమే ఉప్పు చూడాలా? ఇప్పుడు ఉప్పు చూడాలా? ఏమే ఓన్లీ పచ్చి ఆవాలు, పచ్చి మెంతులు. అదే అదే దాన్ని ఆవకాయ అంటారు. దాని అంటే ఆవకాయ అనేది బాగుంది. తినాలంటేనే బాగుంది. మనకు ఫస్ట్ నుంచి అలవాట్లేవా? అది వేరే టేస్ట్ వస్తుంది, ఇది వేరే టేస్ట్. అసలు పూర్తిగా ఆవకాయ అనేది వేరే టేస్ట్. అమ్మా ఎగ్గురికే ఉప్పు చూడు అటు కులకమ్మ ఆవకలకు లేక నేను ఎగరేస్తాను నన్ను వద్దండి. ఇది కూడా అది కూడా వేసేసి అన్నీ సరిపోయినాయంట. ఫుల్గా ఉంది ఉప్పు. తక్కువ చెప్తా. సరే చేసేసి ఊరితే సరిపోద్ది. అది కలబెట్టి దాని టేస్ట్ వస్తావా? చూడటానికి భలే ఉంది. కలర్ అది అయితే నోరు ఊరిపోతుంది. ఏంది నీ ఊరగాయా? నీ ఊరగాయ కట్ చేసుకుంటే ఇంకెప్పుడు? ఇది మొయిన్ ఉంది. ఇదే అదొక్కడే ఉప్పు కసం ఉంది. కొత్తది కదా, ఊరితే సరిపోద్ది. కలర్ కానీ టేస్ట్ కానీ బాగుంది. ఏ మిరకాయలు? ఆ మిరకాయలు వేసావా? అయితే ఇది నల్లగా లేదా? నల్లగా ఉందా? దీనికి ఎక్కువ పులుసు వచ్చింది ఊరేసరికి. ఊరితే ఏమంటే కలర్ మారుద్దేమోలేమే. ఇది ఒక 5-6 రోజులు అయింది కదా. అప్పటికప్పుడే అప్పటికప్పటికైనా 5-6 రోజులు అయింది కదా. పులుసు కొంచెం ఊరింది. ఇది ఎప్పటికప్పటికే కదా. మధ్యాహ్నం శనివారం అనుకుంటానమ్మా. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం వేస్తాను, శుక్రవారం. అందులో ఊరింది కాబట్టి కలర్ బాగా సౌండ్ పైకి వస్తుందా రేపు పొద్దునకా? అప్పుడు చాలా పొత్తిపోయిలే మెట్ట చాలదనే అంటారు. అబ్బా నువ్వు తింటుంటే నా నోరు పడుతుంది తెల్ల. ఓకే ఆవకాయ కదా అది. ఆవకాయ అనేది నువ్వు పెడుతున్నావే పచ్చి ఆవకాయ, దాన్ని ఆవకాయ అంటారు. పచ్చిదంటే ఎలా కాదు, ఆవిందా చెప్పలా తెరబాత లేకుండా అది, దాన్ని ఆవకాయ అంటారు.
పండు మిరకాయలు పచ్చడి పొద్దున్న తిన్నాను కదా భలే ఉంది, కానీ మూతి మంట తినేసాక అయితే పొద్దున్న తిన్నప్పుడు మాత్రం భలే ఉంది. చెప్తా దీంట్లో అంతి, దీంట్లో వచ్చి అంతి, దాంట్లో వచ్చి అంతి. నువ్వెట్టావా కేజీకి ఎంత ఉప్పు వేస్తుంటావు? మామూలే, పెద్దవాళ్ళంతా అంతే. పక్కనే పిల్లి, ఒక కోడి, కుక్క. మనవరాళ్ళనే కదా పిల్లిల్ని కుక్కల్ని కూడా పెంచుతున్నది. కూరగాయ కావాలంట. ఒక ముక్క చాలేమే. నేను ఎవరికి నువ్వు మీ డాడీ అనే ఉన్నాడు, అప్పు చేస్తుంది రా నేనంట. మేము రామ్మా. దచ్చుడు వచ్చిందా? వచ్చేసిందా ట్రీట్మెంట్? ఏం కావాలా? నువ్వు కూడా ఊరగాయ తిరిగి పోసేస్తున్నా. అవ్వకంటే మనం తగ్గేదేలా. సపరేట్గా వేయించుకున్నట్టున్నావే. సపరేట్ ఎవరు ఏంటి? ప్యాకెట్ నూనె పోస్తున్నావా? ఎంత అది కేజీయా? కిలో పోసేస్తున్నా. మేమైతే వేరుశనగ పప్పులు నూనె వేసుకుంటాం, బాగుంటుంది చాలా కమ్మగా. మిరప్పొడి వేయకుండా ఇలా ఫ్రెష్ మిరపకాయలు వేసుకుంటున్నావా మిరప్పొడి కొట్టేయడానికి? ఇంతేనా చాలా? ఓకే, అవి కూడా మిక్సీ చేసేస్తున్నావా? ఆవు పిండి మెంతి పిండి వేయించుకున్నది పోసేసి బాగా మిక్స్ అయ్యి ఆయిల్ హీట్ చేస్తున్నావు. ఇందులో ఆవాలు ఏం వేసేది లేదా? మిరపకాయలు పచ్చిదిగా. అప్పుడు ఆ ఆయిల్ ఎందుకా? ఆయిల్ కూడా పచ్చిదే కదా పోస్తారు? ఆయిల్ పచ్చిదే, స్టాక్ ఉండదు, అందుకనేసి ఇట్లా కాయబెట్టి చల్లార్చి పోసేస్తే బాగా చల్లారనిచ్చి పోయాలి. ఓకే, బాగా మిక్స్ చేస్తున్నావు మొత్తం కలిసి విధంగా.